అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో నీళ్ల పంచాయతీ నిప్పులు కక్కుతోంది. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. బడా బడా నేతలు గిరిగీసి బరిలో నుంచి మరీ డైలాగ్ డైనమైట్లు పెలుస్తున్నారు. పందెం కోళ్లలాగా కాలు దూతున్నారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్ చేసి కాకరేపారు. దానికి కౌంటర్ గా మరొక సంచలన కామెంట్ తో ఆ కాకను మరింత పెంచేశారు కేటీఆర్. వాటర్ మ్యాటర్స్, వాటర్ హీటర్స్. పొలిటికల్ యుద్ధంలో రక్తం కాదు, నీళ్లు పారుతాయి. ఆ నీళ్లే నిప్పులు కురిపిస్తాయి, ప్రత్యర్థుల మీద నిప్పులు కక్కేలా చేస్తాయి. తెలంగాణ రాజకీయాలను కొద్ది రోజులుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కుదిపేస్తోంది. ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది మీరంటే మీరని అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్లు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ టాపిక్ మీదే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను తాకట్టు పెట్టి కేసీఆర్, హరీష్ రావు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వాళ్ల సంతకాలతో తెలంగాణకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఈ తప్పుకు కేసీఆర్, హరీష్ ను ఉరితీసినా తప్పులేదని రేవంత్ తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు. నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. రేవంత్ మాటలకు అంతకంటే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసిన రాహుల్ గాంధీని ఉరితీయొద్దా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఉరి తీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాల ఉరి? ఎందుకు తీయాల ఉరి? ఈ సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురేయాలి. ఎందుకు కురేయాలి? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు వేస్తావా ఉరి? ఎందుకు వేస్తావు ఉరి? 2 సార్లు రుణమాఫీ చేసినందుకా? మరి ఎవరిని ఉరి తీయాలి? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయద్దా? ఉరి తీయాలి వంటి డైలాగులతో తెలంగాణ రాజకీయాలను మరింత మండిస్తున్నారు నేతలు.